హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ అండి. ఈ కప్ కేక్స్ మనకి చాలా బాగుంటాయి, టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి. మీ పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వీటిని ఇంట్లోనే మీరు తయారు చేసి పెట్టండి. దీనికోసం మనం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక ఎగ్ని యాడ్ చేసుకొని బాగా ప్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి. ఎగ్ అనేది మనకి ప్లఫీగా వచ్చిన తర్వాత ఇందులోకి నేను షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 బ్యాచెస్ కింద ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్, అలానే పాలని, కొంచెం వెనీలా ఎసెన్స్, అలానే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చానండి, దాని ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా జల్లెడ పెట్టుకొని అందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వీటన్నిటిని కూడా మనం బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత మనం హ్యాండ్ విస్కర్తో ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కప్ కేక్ ట్రేని తీసుకొని లైనర్స్ని యాడ్ చేసుకొని అందులోకి పిండి అనేది ఫిల్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ మనం గిన్నెల్లో అయినా ఫిల్ చేసుకొని లో ఫ్లేమ్లో గ్యాస్ మీద బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓవెన్లో 160 degrees దగ్గర 15 to 20 minutes పాటు ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకొని తీసుకుంటున్నానండి. మీరు లో ఫ్లేమ్లో గ్యాస్ మీద కూడా 15 to 20 minutes పాటు బేక్ చేసుకోవచ్చు. మనకి కప్ కేక్స్ అనేవి చక్కగా బేక్ అవుతాయి. చూడండి ఎంత మంచిగా బేక్ అయ్యాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీ పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మీరు వీటిని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే పిల్లల కోసం మంచి మంచి రెసిపీస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.